ఈ జెండాలు బిల్డింగ్స్ చూస్తుంటే నేను చైనా టిబెట్ బార్డర్లో ఉన్నట్లు అనిపిస్తుంది కదా. అది అస్సలు నిజం కాదు, నేను ఇండియాలోనే ఉన్నా. జిరంగ్ దక్షిణ ఒడిశాలోని ఒక చిన్న గ్రామం. ఈ ప్రదేశం టిబెటన్ స్థావరాలకు సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. జిరంగను చంద్రగిరి అని కూడా పిలుస్తారు. చంద్రగిరిని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆంధ్ర నుండి వచ్చే ప్రజలు ముందుగా పర్లాకి నుండి చేరుకొని అక్కడ నుండి చంద్రగిరి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. అలానే బరంపురం నుండి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. గూగుల్ మ్యాప్ ఉపయోగిస్తే ఈ చంద్రగిరి ప్రాంతానికి చాలా సులభంగా చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో చుట్టూ అందమైన పర్వతాలు, చిన్న చిన్న గ్రామాలు, దూరంగా కనిపించే జలపాతాలు, పచ్చని పొలాలు. ఈ తూర్పు కనుమల మధ్య ప్రయాణం బైక్ జర్నీ ఇష్టపడే వాళ్ళకి, ఫ్రెండ్స్తో కారులో జర్నీ చేసే వాళ్ళకి ఎంతో మధురమైన అనుభూతిని ఇస్తుంది. చైనా టిబెట్ను ఆక్రమించుకునే క్రమంలో చాలామంది టిబెటియన్లు భారతదేశానికి శరణార్థులుగా చేరుకున్నారు. వాళ్ళకి భారత ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చింది. అలా కొంతమంది టిబెటియన్లు ఈ చంద్రగిరి ప్రాంతానికి ఎంపిక చేయబడ్డారు. అలా 1959లో చేరుకున్న టిబెటియన్లు కాలక్రమేణా సంఖ్య 4000కు చేరింది. టిబెట్ పీఠభూమి ప్రపంచంలోనే ఎత్తైనది. ఈ ప్రజల జీవనం సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది కనుక ఎత్తులో పర్వతాల మధ్య వీళ్ళ జీవనం ఉంటుంది. ఇక్కడ చంద్రగిరి సముద్ర మట్టానికి 2000 మీటర్ల ఎత్తులో ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళ జీవనం చాలా సాఫీగా సాగుతుంది. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో టిబెటన్ జనాభా ఉంటుంది. ఇక్కడ లబార్ సింగ్, మహేంద్రగఢ్, టంకిలపాడు, చంద్రగిరి, జిరాంగ్ అనే 5 ప్రధాన గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి 10 నుండి 20 కిలోమీటర్ల దూరంలో చాలా దగ్గరగా ఉన్నాయి. వీళ్ళందరినీ సెటిల్మెంట్ అంటారు. వీళ్ళ చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, పిల్లలు ప్రతిదీ ఈ గ్రామాల్లోనే జరుగుతుంటాయి. ప్రధానంగా వ్యవసాయం, ఉన్ని వస్త్రాల అల్లికలు వీళ్ళ జీవన ఉపాధి. ఇక్కడ టిబెటియన్లు మొక్కజొన్నను ఎక్కువగా పండిస్తారు. ఇది కాలక్రమేణా వారి ప్రధాన జీవనాధారంగా మారింది. ఈ గ్రామం నుండి మొక్కజొన్న దేశమంతటా సరఫరా చేయబడుతుంది. చిన్న చిన్న కుటీరంలో మొక్కజొన్న పంటను పెద్ద ఎత్తున నిల్వ చేస్తారు. జిరాంగ్ మరియు దాని పరిసర ప్రాంతాలను మేజ్ బౌల్ ఆఫ్ ఒడిశాగా పిలుస్తారు. ఇక్కడ వరి, తృణధాన్యాలు మొదలైన పంటలను పండిస్తారు. వీళ్ళు
ఉన్ని దుస్తులను అల్లడం, వాటిని మార్కెట్లో విక్రయించడం ద్వారా ఉపాధిని పొందుతుంటారు. ఈ ప్రదేశంలో 8 స్తూపాలు ఉన్నాయి. వృత్తాకార పద్ధతిలో ఏర్పాటు చేయబడ్డాయి. మరియు రంగురంగుల ప్రార్థన జెండాలు ఉన్నాయి. ప్రతి జెండాపై బుద్ధుని శ్లోకాలు ఉన్నాయి. ఈ జెండాలు సాంప్రదాయకంగా శాంతి, జ్ఞానం, కరుణ మరియు బలాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు. గాలి ఎంత బలంగా వీస్తే బౌద్ధం అంత వ్యాప్తి చెందుతుందని ఇక్కడ టిబెటియన్ ప్రజల నమ్మకం. ఇక్కడ ఉన్న స్తూపాలు రకరకాల ప్రార్థనా చక్రాలతో కలిసి ఉంటాయి. పెద్దవి, చిన్నవి ఇలా చాలా ఉంటాయి. వాటి నుండి వచ్చే శబ్దం ఇక్కడ శాంతిని నెలకొల్పడానికి అని వీళ్ళ నమ్మకం. ఇక్కడికి వచ్చిన పర్యాటకులకు వాళ్ళ సాంప్రదాయ దుస్తులతో ఫోటోలు తీసుకునే సౌకర్యం కలదు. ఫోటోకి 50 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ ఒక పెద్ద సరస్సు ఉంది. దాని మధ్యలో పద్మ సంభవ విగ్రహం ఉంది. ఇక్కడ పర్యాటకులకు బోటింగ్ సౌకర్యం ఉంది. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి చాలా మంచి ప్రదేశంలా అనిపిస్తుంది. చుట్టూ కొండలు, చల్లని గాలి, ఈ నిర్మలమైన వాతావరణం ఇక్కడ ఉన్న ప్రదేశం చాలా అందంగా కనిపిస్తుంది. ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మఠం వెలుపల ఉన్న ఫుడ్ కోర్ట్లో మోమోస్ చాలా బాగుంటాయి. టిబెటియన్ వంటకాలను రుచి చూడాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఈ టిబెటియన్ ఆహారాన్ని రుచి చూడవచ్చు. అక్కడ నుండి 100 మీటర్ల దూరంలో పద్మ సంభవ మహావీర మఠం ఉంది. అదే జీరాంగ్లో ఉన్న మెయిన్ టెంపుల్. ఇది 2010లో నిర్మించారు. దీని ఓపెనింగ్కి టిబెటియన్ పెద్ద దలైలామా గారు వచ్చారు. ఫుడ్ కోర్ట్లో భోజనం చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. నైట్ స్టే చేయాలి అనుకున్న వాళ్ళకి తగిన సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ టిబెటియన్ జెండాల మధ్య రెపరెపలాడే మన త్రివర్ణ పతాకాన్ని చూశాక ప్రతి ఒక్కరికి చాలా గర్వంగా ఉంటుంది. మఠాన్ని దూరం నుండి చూడగా చాలా అందంగా కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూడగా ఎంత గొప్పదో అర్థమైంది. ఇక్కడ గోడలపై ప్రకృతి,
బుద్ధుని జీవితంలోని వివిధ దశలు మరియు వివిధ జంతువులను వర్ణించే అందమైన చిత్రాలు ఉన్నాయి. స్మారక చిహ్నం యొక్క ప్రతి మూల నుండి టిబెటన్ బౌద్ధ మతం యొక్క కళ మరియు జానపద కథలు గుసగుసలాడుతున్నట్లుగా అనిపిస్తుంది. పైకప్పు వైపు చూస్తే పర్వతాలు, జంతువులు, కమలం, మేఘాలు మరియు జలపాతాల యొక్క రంగురంగుల పెయింటింగ్లు టిబెటన్ కళ యొక్క అన్ని మూలాంశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆత్మ పరివర్తన సూచించే విభిన్న మండలాలు ఉన్నాయి. విశ్వంలోని ఎన్ మరియు యంగ్ శక్తులకు ప్రతీకగా ఉండే ఫినిక్స్ మరియు డ్రాగన్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ కళాకృతిలో అంతర్లీనంగా ఆత్మను జ్ఞానోదయం వైపు నడిపిస్తానని వాగ్దానం చేసే సంక్లిష్టమైన నమ్మకాలు కూడా ఉన్నాయి. మఠం లోపల ధ్యానం చేసే ప్రదేశం చాలా పెద్దదిగా ఉంది. మధ్యలో 23 అడుగుల బుద్ధుని కాంస్య విగ్రహాన్ని మనం చూస్తున్నాం. ఇరువైపుల 17 అడుగుల ఎత్తులో అవలోకేతేశ్వర మరియు పద్మసంభవ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఈ మందిరం లోపల గోడలపై బుధుడు మరియు బోధిసత్వాలు, జంతువులు, సూర్యుడు, చంద్రుడు, మండలాలు, మంత్రాలు, ప్రకాశవంతమైన రంగుల కుడ్య చిత్రాలతో నిండి ఉన్నాయి. చాలా పెయింటింగ్స్ బంగారు రంగులో ఉన్నాయి చూడండి. బయట సన్యాసులకు నివాసానికి ఉండే సరిపడే గదులు ఉన్నాయి. ఇక్కడ టిబెటన్సే కాకుండా సిక్కిం, డార్జిలింగ్ వంటి ప్రాంతాల నుండి కూడా బౌద్ధ మతాన్ని ఆచరించడానికి, అధ్యయనం చేయడానికి ఇక్కడికి చాలామంది వస్తుంటారు.
అల్లం ये चाइना सॉल्ट है చైనా సాల్ట్ మన ये తెల్ల है नमक ఉప్పు सॉल्ट ये है सोया ठीक है और ये है स्पाइसी चिल्ली చాలు చాలు ठीक है अब इसको सब मिलाना है And there's the मिक्स करना है last one is what? Which? కింద కింద मिक्स करना है ఈ అట్టుకే అట్టు 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 हाँ मिक्स करना है ठीक है What is this called? అట్టు అట్టు ये है लापी मैदा से बनाते हैं Okay, okay. ये है सोयाबीन ठीक है सोयाबीन సోయాబీన్ అంటే ఇల్లుదన్నా अब इसको चिकड़िकाई है? इसको చిక్కుడుకాయ అన్న చిక్కుడుకాయ अब इसके बाद काटना है ठीक है మనకి 2 రోజులు పోతే తినడానికి తిని మాట్లాడడం మేము ओके ले लो अब हो गया स्पून ले लो ఈ జీరాంగ్ ప్రాంతానికి దగ్గరలో 5 కిలోమీటర్ల దూరంలో కసాదా అనే పిలువబడే జలపాతం ఉంది. సుదూర ప్రాంతం నుండి వచ్చే సందర్శకులకు ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉన్న స్థానికులకు ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్గా ఉంది. ఇంటిలో అడుగుపెట్టిన ఎవరికైనా తెలుస్తుంది ఈ జలపాతానికి కసాదా అనే పేరు ఎందుకు పెట్టారు అని. స్థానిక భాషలో కసాదా అంటే జారే అనే అర్థం. ఈ కసాదా వాటర్ ఫాల్స్ లో అడుగు పెట్టినప్పుడు మీ అడుగులు జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే ఇది జారే జలపాతం. ఈ జీరాంగు, ఈ చుట్టూ ఉన్న టిబెటియన్ గ్రామాలు మరియు ఈ జలపాతాలు అన్నీ చూడడానికి, ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి, కొత్త ప్రాంతాన్ని చూడాలని అన్వేషించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతాయి. మీరు మీ ఫ్యామిలీతో ఈ ప్రాంతాన్ని తప్పకుండా చూడవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటా. మళ్ళీ కలుద్దాం.